కురవృద్ధులు 85 సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు, 75 సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు. నిజంగా వీళ్ళు పార్టీ మారుతుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకనంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీళ్ళను కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చింది, సంజీవని ఇచ్చి బతికిచ్చిండి వీళ్ళని. ఏముండే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్కు, తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకు ఏముండే? ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇలా తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు వచ్చింది ఏంది? ఒక ఆయనేమో జర్నలిజం నుంచి, పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం నుంచి వచ్చింది, ఇంకో ఆయనేమో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవాన్ని దేనికి వాడిండ్రు? మీ అవసరాల కోసం వాడిండ్రు. ప్రణాళిక ప్రకారం అంటే అందులో మాట్లాడుకోవాలి, వీళ్ళు వచ్చి మళ్ళీ ఇట్లా బెదిరించుకోవాలి. ఎంత బ్లాక్మెయిల్ రాజకీయం ఇది? కాంగ్రెస్లో మాట్లాడుకుంటారు, ఆడ ఫైనల్ అయినాక మీరు రాజీనామా ఇచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళను పవర్ బ్రోకర్ అనల్లా, రియల్ బ్రోకర్ అనల్లా, అసలు ఏమనల్లా వీళ్ళని? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈయన ఎమ్మెల్యే ఏం చేసినాం? ఎమ్మెల్యే ఉండగా నా బిడ్డకి టికెట్ కావాలంటే మళ్ళీ ఆమెకు కూడా 2024లో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం. ఇలా గమ్మత్ ఏంటంటే అసలు రాజకీయాలకు విలువలు ఉన్నాయని అనిపిస్తుంది. ఇలా మళ్ళీ పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా, కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకు అసలు అర్హత ఏంది? కేసీఆర్ గారి మీద మాట్లాడే, పార్టీ మీద మాట్లాడే అర్హత ఏంది? నీ ముఖం చూసి కదా, నీ ముఖం చూసి కదా టికెట్ ఇచ్చింది. ఆ జిల్లాలో మీ వల్ల రాజు వెళ్ళిపోయిండు, ఆయనకి ఇస్తే నేను ఉండనని చెప్పేసి రమేష్ వెళ్ళిపోయిండు, ఆరు రమేష్ గారు. ఆయనకి ఇస్తే నేను ఉండనని చెప్పేసి పసునూరు దయాకర్ వెళ్ళిపోయింది. నీ వల్ల 3 వ్యక్తులను కోల్పోయినాం, పార్టీని కూడా డ్యామేజ్ చేసే స్థితికి తీసుకెళ్ళిండు.